జరిగే పరీక్షలో మూడవ పరీక్ష డెప్త్ టెస్ట్. నీ విశ్వాసము యొక్క లోతు పరీక్షింపబడతది. హల్లెలూయా. ప్యూరిటీ టెస్ట్ ఏమో ఎస్ టెస్ట్, సీక్రెట్గా జరుగుతుంది. స్ట్రెంగ్త్ టెస్ట్, బల పరీక్ష ఏమో ఎల్ టెస్ట్, లాసే వస్తుంది, దాంట్లో డ్యామేజ్. ఇది డెప్త్ టెస్ట్. స్తోత్రం చెప్పుదామా. ఏ టెస్ట్ ఇది? డెప్త్. నీ విశ్వాసం యొక్క లోతు పరీక్షింపబడుతుంది. నేను అంటాను దీన్ని డబ్ల్యూ టెస్ట్ అని అంటాను. ఎందుకో తెలుసా? నీ విశ్వాసం యొక్క లోతు పరీక్షింపబడుతున్నప్పుడు వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి అంటాడు దేవుడు. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. నీకేమో పరలోకమందున్న మా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి అనే లోపు వెనువెంటనే స్పీడ్గా 2 minutes నూడిల్స్ లాగా దన్నమని అయిపోవాలి అద్భుతాలు. నీకు వెయిట్ చేసే ఓపిక నీకు ఉండదు. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. కాబట్టి సారా గారికి విశ్వాసం డెప్త్ టెస్టే వచ్చింది. ఏ టెస్ట్ వచ్చింది? విశ్వాసం యొక్క లోతు. సారా విశ్వాసం లోతు ఎంత అని డెప్త్ దేవుడు కొలిస్తే ఆగలేకపోయింది. ఆప్షనల్గా హాగర్ని ఎన్నుకుంది, ఇంకో దారి వెతికేసుకుంది. వెయిట్ చేసిందా? హన్నా విశ్వాసము డెప్త్ టెస్ట్కు గురైంది. నాట్ దిస్ ఇయర్ అన్నాడు దేవుడు, ఈ సంవత్సరం కాదన్నాడు. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ లేటర్, మరలా వస్తానన్నది. నెక్స్ట్ ఇయర్ వచ్చింది, మరలా దేవుడు ఏమన్నాడు? నాట్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం కాదు అన్నాడు. అప్పుడు హన్నా ఏమన్నది? ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ లేటర్, నేను మరలా వస్తాను. సంవత్సరాలు సంవత్సరాలు దేవుడు వెయిట్ చేయిస్తే డెప్త్ టెస్ట్లో హన్నా పాస్ అయ్యింది. వెయిట్ చేసిందా లేదా? అలా ఆయన పెద్ద పెద్ద డైలాగులు వేసాడు. బిస్కెట్లు మరి మామూలు లేవు. హల్లెలూయా. స్వీట్ హార్ట్, నేను 10 మంది కొడుకులతో సమానం కాదా, ఊరుకోవాయ్ అన్నది ఈవిడి. స్తోత్రం చెప్పుదామా. డెప్త్ టెస్ట్, విశ్వాసం యొక్క లోతు పరీక్షింపబడతా ఉన్నప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. డబ్ల్యూ, వెయిటింగ్. ఆమేనని చెప్పుదామా. ఎంత వెయిట్ చేస్తావో అంత డ్యూరబుల్గా, నాణ్యమైనదిగా నీ విశ్వాసము మారిపోతుంది. ఆమేనని చెప్పండి గట్టిగా, ఆమేనని చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పుదామా. నాకు కుమ్మరి పని చేయటం వచ్చింది అని అనుకోండి. అందాకల అనుకోండి, రాదు. మరి రాకుండానే మొన్న కుండలు చేస్తున్నట్టు వీడియో ఎందుకు వేసావు అని అడక్కండి. ఏదో షో చేసాం అక్కడ, అంతే. 2 కుండలు అవసరమయ్యాయి. ఒకటేమో అర్జెంట్ కావాలి, ఇంకొంచెం లేట్ అయినా పర్వాలేదు. సారిపై మట్టిని పెట్టి ధనధనమని ఫాస్ట్గా 2 కుండలను తయారు చేసేసా. ఒక దాంతో అవసరం ఉంది కదా, దాన్ని ఎండలో పెట్టి ఎండనిచ్చి రేపు వాడదాంలే అని దాన్ని రేపటి నుంచి వాడడం మొదలు పెట్టాను. ఇంకొక కుండను ఏం చేశానంటే, ఇది అప్పుడే అవసరం లేదు కదా అని దానిని ఎండలో కాకుండా కొలిమిలో పెట్టాను. 3-4 రోజులు ఓకేసి ఆ సెగ దానికి అలా తగులుతూ ఉంటే చక్కగా కాలి ఆ కొలిమిలో అది వెయిట్ చేసేలాగా ఉంచి 3-4 రోజులు పోయిన తర్వాత దాన్ని బయటకు తీసి వాడడం మొదలు పెట్టాను. మీరు చెప్పండి, ఏ కుండ బాగుంటుంది ఈ రెండిట్లోని? ఎండలో పెట్టిన కుండ బాగుంటుందా, ఒకరోజు ఎండలో ఉంచిన కుండ బాగుంటుందా, 4-5 రోజులు కొలిమిలో సెగ తగిలిన కుండ బాగుంటుందా? చెప్పండి. ఆమె కొన్నిసార్లు విశ్వాసం యొక్క లోతెంతో పరీక్షింపబడ్డప్పుడు దేవుడు నిన్ను కొలిమిలో వేసినట్టుగా ఉంటుంది. నువ్వు వెయిట్ చేయటం తప్ప ఇంకొక ఆప్షన్ ఏమీ ఉండదు. ఆగు అంటాడు, ఆగిపోవటమే. స్తోత్రం చెబుదామా. నో అని అంటాడు, ఇంకో దారి వెతుక్కోమని కాదు, ఆగిపోవటమే నో అనగానే. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నేను ఇలాంటి మాటలు వింటాను. ఇంకా నీ జీవితంలో ఇలా జరగలేదు, నీ జీవితంలో అలా కావలేదు, ఇలా జరగలేదు, సంఘంలో ఇలా జరగలేదు, సేవలు అలా జరగలేదు, ఇది అలా కావలేదు, అది ఎలా కావలేదు, అది అలా కావలేదు, ఇది అవ్వలేదు. ఇలా లైఫ్కి విలువ లేనటువంటి మాటలు వినబడతా ఉంటాయి. ఆమేనని చెప్పుదామా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటూ ఉంటాను,
దేవుడు నన్ను వెయిట్ చేయిస్తున్నాడు, నా డ్యూరబిలిటీ, నా సామర్థ్యం పెరుగుతుంది అని అనుకుంటాను. ఆమేన్ చెప్పదామా? హల్లెలూయా. అర్జెంటుగా ఆమేన్, యేసు నామములో ఆమేన్ అనే లోపు తెల్లారికి కార్యాలు జరిగిపోతే ఆ కుండ బీటలు వచ్చి యజమానుడు వాడుకోవటానికి ఉపయోగం లేని పాత్రగా మారిపోతుంది. అది కొలిమిలో వెయిట్ చేసిన పాత్ర అయితే దాని విలువ గొప్పది, దాని సామర్థ్యము గొప్పది. ఆమేన్ అని చెప్పండి. వెయిటింగ్లో పెట్టేస్తాడు దేవుడు. నిన్ను వెయిటింగ్లో పెట్టేసినప్పుడు ఆయనకి ఏం పట్టనట్టు, ఆయన చూడనట్టు, ఆయన పట్టించుకోలేనట్టు, ఆయనకి ఏం తెలియనట్టు, ఆయనకి ఏం అర్థం అవునట్టు, నీ బాధ ఆయనకి తెలియదు అన్నట్టు సైలెంట్గా ఉండిపోయినట్టు ఉండిపోతాడు. కాదు కాదు కాదు. ఆ వెయిటింగ్ పీరియడ్లో నీ విశ్వాసం యొక్క డెప్త్ పెరిగి, లోతు పెరిగి, మరింత మహిమ కలిగిన అనుభవంలోనికి నువ్వు వస్తావు. ఆమేన్ చెప్పుదామా? ఎంతమందికి అర్థం అవుతుంది? అయ్యి బాబు, కొంతమందికి ఎంత కంగారంటే, నేను అన్నానని మీరు వేరుగా అపార్థం చేసుకోకండి. రాత్రి కార్యం అయితే తెల్లారి పిల్లలు పుట్టేయాలకి ఎక్కడ జరుగుతుంది? అయ్యి పనేనా చెప్పండి. ఇలా కంగారుకి తగ్గట్టు కడుపులో ఉన్న బిడ్డ 5వ నెలలోనో 6వ నెలలోనో ప్రసవించేశారా అనుకుందాం, డెలివరీ అయిపోయింది అనుకుందాం. స్వతహాగా ఊపిరి పీల్చుకొని తల్లి పాలు తాగి ఆరోగ్యంగా ఉంటుందా బేబీ? చెప్పాలి. ఆర్గన్స్ అన్న ఫార్మ్ అవుతాయా? చెప్పండి. ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఇన్క్యుబేటర్లో పెడతారు, ఐసీయూలో పెడతారు, కృత్రిమ ఆక్సిజన్ ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ ఇస్తారు. వాళ్ళే ఏవో మందులు ఇచ్చి ఫీడింగ్ చేస్తారు. అవయవ లోపంతో పెరగాలి ఆ బేబీ. పెరిగితే మామూలు బిడ్డ హెల్దీగా ఉన్నట్టు ఆ బిడ్డ హెల్దీగా ఉండగలుగుతారా? దానికి దేవుడు ఏం చెప్పాడంటే 9 months వెయిటింగ్ పీరియడ్ ఇచ్చాడు, ఆగాలి. స్తోత్రం చెప్పుదామా? నేను అంటాను, నీ విశ్వాసం యొక్క లోతు పరీక్షింపబడుతున్నప్పుడు ఏనుకున్న ఓర్పు ఉండాలి నీకు. ఏముండాలి చెప్పాలి? ఏనుకున్న ఓర్పు ఉండాలి. మనుషులకైతే 9 మాసాలే. ఏనుగంట ప్రసవించాలంటే 2.5 సంవత్సరాలు పడుతుందట. ఒక కానుపుకు 2.5 సంవత్సరాలట. ఎంత ఒప్పుకోదానికి? మోసి 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 2.5 సంవత్సరాలు వెయిటింగ్. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. యోహాను సువార్తలో ఒకరోజు కౌరు వచ్చింది యేసు ప్రభు వారికి 11వ అధ్యాయంలో. ఆయనకి అత్యంత ప్రియమైన స్నేహితుడైన లాజరు చనిపోయాడు అని కబురు వచ్చింది యేసు ప్రభు వారికి. స్తోత్రం చెప్పుదామా? ఆమేన్. కబురు తెలియగానే ఏం చేయాలి? యేసు ప్రభు కదా, జాలి గలవాడు, కరుణామయుడు, ప్రేమామయుడు, ఇంకా కృపామయుడు, దయామయుడు, అర్జెంటుగా అంబులెన్స్ వేసుకొని వచ్చేస్తాడు అనుకున్నారు మరియా, మార్త. ఈయన ఫస్ట్ డే రాలేదు. వచ్చాడా? సరే, రావటం లేట్ అయింది. మధ్యలో ఏ దురాత్మ దుష్ట శక్తులు అడ్డుపడి దయ్యాలు పట్టిన వాళ్ళు ఎదురైపోతా వాళ్ళని విడిపించుకుంటూ ఉన్నాడేమోలే, ఆ దయ్యాలు ఎలగొడతా ఉన్నాడేమో, రేపటికి వస్తాడు అనుకొని సెకండ్ డే చూశారు, రాలేదు. ఆమె 3వ రోజు చూశారు, వచ్చాడా? స్తోత్రం చెప్పుదామా? ఎన్నిసార్లు వచ్చాడో బాగున్నప్పుడు మా ఇంటికి. సున్నుండలు చేసాం, రవ్వుండలు చేసాం, పోకుండలు చేసాం, అరిసెలు చేసాం, జిల్లిడికాయలు చేసాం. జిల్లిడికాయలా గజ్జికాయలు ఏటయి ఏదోటి అనుకోండి మీకు నచ్చింది. బిర్యానీలు చేసాం, చికెన్ 65, చికెన్ పకోడీ. బాగున్నప్పుడు వచ్చి తిన్నాడు. బాధలో రావాలంటే 3 రోజులు అయిపోయి రాలేదంటే అనుకున్నారు. 4వ రోజు అయ్యింది. ఇక ఆ రోజు కూడా అయిపోద్ది అనేసరికి చీకటి పడే టైంకి ఎప్పుడుకో నెమ్మదిగా చేరుకున్నాడు. అయ్యా, లాజరు చనిపోయి ఇప్పటికే 4 రోజులు అయిపోతుంది. ఏం చేశాడో తెలుసా? ప్రభు వారిని వెయిట్ చేయించాడు. ఆమేనని చెప్పండి. ఏం చేశాడు? పూర్తిగా ఫినిష్డ్ అయిపోయింది అంతా, ఇంకేమీ లేదు. కనీసం కొన ఊపిరితో కోమాలోనో ఐసీయూలో ఉంటే ఏదో స్వస్థత ప్రార్థన చేసి లెగిస్తాడు అనుకోవటానికి అవకాశం లేదు. డెడ్, డిక్లేర్డ్ డెడ్ అండ్ హి వాజ్ బరీడ్. సమాధి చేసేసారు. ప్రాత వస్త్రాల్లో జుట్టేసి సమాధి చేసి రాయి దొర్లి 4 days అయిపోయింది. అయ్యా, ఎంత వెయిట్ చేయిస్తావా? నువ్వు ఫస్ట్ డే తెలిసిన వెంటనే వచ్చుంటే లాజరు బ్రతికేవాడు కదా.
యోహాను సువార్త 11:39 చదవండి దయచేసి. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, ప్రభువా, అయ్య బాబోయ్ సార్, ఏ కొత్తగా వచ్చాడు చేస్తున్నారు, 4 days ఓవర్. 40వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇప్పటికైనాను నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆమేనని చెప్పండి. తీసేయండి అబ్బా, రాయి తీసేయండి, రాయి తీసేయండి. కలెక్టర్ గారు పర్మిషన్ ఉండాలంటున్నాడు. సమాధి తెరవాలంటే తీ జరిపాడు. లాజరు బయటికి రా అని పిలవగానే స్తోత్రం చెప్పుదామా. ఇప్పటికైనా నమ్మితే అన్న మాటలో వాళ్ళు నమ్మారు కాబట్టి లాజరు సజీవుడై బయటకు వచ్చాడు. విశ్వాసం యొక్క లోతు పరీక్షింపబడ్డప్పుడు వెయిటింగ్లో వారు దేవుని మహిమను చూడటము ప్రారంభించారు. స్తోత్రం చెప్పుదామా. ఉద్యోగానికి తొందర, పెళ్ళికి తొందర, ఆశీర్వాదానికి తొందర. స్తోత్రం చెప్పుదామా. అద్భుతానికి తొందర. కొంతమందికి ఆహారానికి కూడా తొందరే. పొయ్యి మీద కూర ఉడుకుతూ ఉండగానే మధ్యలో వచ్చి ముక్క తీసి తినేసే రకాలు కూడా ఉంటారు. తొందర. కొంతమంది పిల్లలు ఉంటారు, కాలిన పిల్లలే తిరిగేస్తూ ఉంటారు. ఇంట్లో మమ్మీ చికెన్ బిర్యానీ వండుతూ ఉంటే వంటగదిలోంచి ఆల్లోంచి ఇంకా కావాలి, ఇంకా కావాలి. తొందర. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఓర్పు దాని పనిని జరిగించనివ్వండి అని వ్రాయబడ్డది. స్తోత్రం చెప్పుదామా. ఉందా లేదా చదవండి. 1:4. మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు దాని పనిని చేయనివ్వండి. నీకెందుకు వచ్చింది తొందర? ఆమేనని చెప్పుదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలట? ఓర్పు. గివ్ ఇట్ టైం. దానికి సమయం ఇవ్వు. దేవుడు వెయిట్ చేయమంటే వెయిట్ చేయి. ఆ వెయిటింగ్లోనే నీ విశ్వాసం యొక్క డెప్త్ ఎంతో, లోతు ఎంతో పరీక్షింపబడుతుంది. ఆ వెయిటింగ్ టైం ఎంత నష్టంగా కనిపించిందో అంతకు 2 మహిమ కలిగిన అనుభవాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమేనని చెప్పుదామా. స్తోత్రం చెప్పుదామా.